మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే మనం పెట్టిన వీడియోలు ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. చూసి వాళ్ళ ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా, ఏం జరిగినా కూడా మన ఆశ్రమానికి రావాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఎవరు ఎప్పుడు చనిపోతారో, ఎవరు ఉంటారో, ఎప్పుడు పోతారో ఎవరికి తెలియదు. అలాగే రాంపల్లి నుంచి పాపం వాళ్ళ అబ్బాయి 21 సంవత్సరాల అబ్బాయి చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఈరోజు వాళ్ళ అబ్బాయి చనిపోయిన రోజు మన యూట్యూబ్ ఛానల్ చూసి మన ఆశ్రమంలో భోజనాలు పెడితే వాళ్ళ అబ్బాయి ఆత్మ, ఎందుకంటే చిన్న బాబు కాబట్టి కొద్దిగా ఆత్మ శాంతి ఉందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ వచ్చి మన ఆశ్రమం ఎక్కడ ఉందో ఏంటి నెలకి తర్వాత ఒక 3 days బ్యాక్ వచ్చి ఈరోజు అబ్బాయి చనిపోయిన రోజు ఏంటి భోజనాలు పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. మేము ఎంతో బాధతోటి అంత దూరం జరిగింది. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వయసు వచ్చిన చేతికి అంత వచ్చిన బాబు చనిపోవడం అనేది చిన్న విషయం కాదు. అది ఆమె భగవంతుడే ఆమెకి మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే వాళ్ళ ఫ్యామిలీ పేర్లు ఏంటనేది మన వైకుంఠ గారు చెప్తారు. సార్ పేరు ఎం లక్ష్మయ్య, మేడం పేరు లలిత. వీరికి 2 కుమారులు. పెద్దబ్బాయి పేరు క్రాంతి కుమార్, చనిపోయింది ఈ అబ్బాయి. చిన్నబ్బాయి పేరు సాయి కుమార్. వీళ్ళు ఏంటంటే పాపం మధ్యతరగతి కుటుంబీకులు. చేతికి అందించండి, పాపం కష్టపడి ఇంజనీరింగ్ చదివించారు. చేతికి వచ్చిన పాపం చనిపోవడం అంటే అది చాలా బాధాకరమైన విషయం. మన విజన్ ఇండియా ఫౌండేషన్ తరఫున వాళ్ళ ధైర్యం ఉండాలి, మనోధైర్యం ఉండాలని చెప్పేసి మనం భగవంతుని కోరుతున్నాం. అలాగే మీరందరూ కూడా ఈ వీడియో చూసినా కూడా వాళ్ళు మనోధైర్యం ఉండాలని చెప్పేసి మీరు అందరూ దీవించాలని కోరుకుంటున్నాం. దయచేసి మీరందరూ కూడా ఇలాగే మన వీడియోలు చూసి ఆదరిస్తూ ఉన్నారు, ఇలాగే చేస్తున్నారు. చాలా సంతోషం. మేము విజన్ ఇండియా ఫౌండేషన్ తరఫున మీ అందరూ కూడా మేము రుణపడి ఉన్నాం. దయచేసి మళ్ళీ కూడా చెప్తాను, దయచేసి ఈ వీడియో చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి ప్లీజ్. నమస్తే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. గుండెలోనా సవ్వడుందే, గొంతులోనా ప్రాణముందే. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. రాయి రప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో, ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మ
పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసిగాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. ఈ చేతితోనే పాలు పట్టాను, ఈ చేతితోనే బువ్వ పెట్టాను, ఈ చేతితోనే తలకు పోశాను, ఈ చేతితోనే కాళ్ళు విసికాను, ఈ చేతితోనే పాడే మొయ్యాలా, ఈ చేతితోనే కొరివి పెట్టాలా. మాకు దారి చూపిన కాళ్ళు కట్టెల పాలాయేనా, మా భుజము తట్టిన చేతులు బూడిదైపోయేనా, మా కలలు చూసిన కళ్ళు కాలి కమిలిపోయేనా, మేలు కొలిపిన గొంతు గాడని దురపోయేనా, మా బాధలను దాచ తోడుండే వాడివిరా, ఈ బాధను ఓదార్చ నువ్వుంటే బాగుండురా. ఓరయ్యో నాయనా, ఓరయ్యో ఈ చేతితోనే దిష్టి తీశాను, ఈ చేతితోనే ఎన్ను నిమిరాను, ఈ చేతితోనే నడక నేర్పాను, ఈ చేతితోనే బడికి పంపాను, ఈ చేతితోనే కాటికి పంపాలా, ఈ చేతితోనే మంటల గలపాలా.